సో ఈ పెరిఫెరల్ న్యూరోపతి చాలా విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒక ముఖ్యమైన డివిజన్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ అనమాట. ఇది 4 రకాలుగా ఉంటాయి. సెన్సరీ న్యూరోపతి. సెన్సరీ న్యూరోపతి అంటే ఏవైతే నరాలు సెన్సేషన్స్కి సంబంధించి ఉంటాయో వాటిలో డ్యామేజ్ రావడం. ఇది మనం రోజు చూసే అరికాల్లో కానీ అరిచితుల్లో కానీ తిమ్మిర్లు, మంటలు, సూదులు గుచ్చినట్టుగా ఉండడం, స్పాంజ్ ఫీలింగ్ లాగా ఉండడం, లేదా వేడిగా అనిపించడం, ఇది దానికి సంబంధించిన సిమ్టమ్స్. నెక్స్ట్ వచ్చేది మోటార్ న్యూరోపతి. అంటే మూమెంట్కి సంబంధించిన నర్వ్స్ కనుక డ్యామేజ్ అయితే మజిల్స్ వీక్ అవ్వడం కానీ, క్రాంపీగా ఉండడం కానీ, ఫ్యాసికులేషన్స్ అంటాం, అంటే మజిల్స్ కొంచెం అదరడం కానీ, లేదా వీక్గా అయిపోయి మూమెంట్లో తేడాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మూడోది ఆటోనామిక్ న్యూరోపతి. అంటే ఈ రెండూ కాకుండా బాడీలో ఏదైతే బాడీ ప్రాసెసెస్ జరుగుతాయో, డైజెషన్ కానీ, సర్క్యులేషన్ కానీ, వీటిలన్నింటికి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ తోడ్పడుతుంది. సో దీంట్లో డ్యామేజ్ జరిగితే డైజెషన్ స్లో అయ్యి కాన్స్టిపేషన్ రావడం కానీ, బీపీలో ఫ్లక్చువేషన్స్ అవ్వడం కానీ, హార్ట్ రేట్లో ఇబ్బందులు కలగడం కానీ, లేదా మనకి స్వెట్టింగ్ రాకపోవడం లేదా ఎక్కువ అవ్వడం, సలైవరీ సెక్రీషన్స్ అంటే లాలాజలం తగ్గడం కానీ పెరగడం కానీ అవుతూ ఉంటాయి. నాలుగోది మిక్స్డ్ వెరైటీ అనమాట. ఈ 3 ఏవైతే మనం డిస్కస్ చేసామో దీంట్లో కొంతవరకు ఈచ్ ఎంటిటీతో కలిపి ఉంటే కనుక దాన్ని మిక్స్డ్ న్యూరోపతి అంటాం.